ఒక అందమైన పల్లెటూరులో పచ్చని పొలాలు, కొండలు, చెరువు మధ్య ఓ చెట్టుపైన చిన్న పిచ్చుక చిక్కి ఉండేది. ఆమె ఆకాశంలో ఎగిరి ఆనందంగా ఆటలాడేది. గ్రామస్తులు ఆమెను చూస్తూ మురిసిపోతుండేవారు. చిక్కీకి కుందలు, తాబేలు అనే మిత్రులు ఉన్నారు. అందరూ చెరువు దగ్గర కలిసి చర్చలు చేసేవారు. చిక్కీ ఎప్పుడూ ధైర్యంగా ముందుండేది. అందరూ కలిసి స్నేహంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక సాయంత్రం గ్రామం మీద పెద్ద నీడ కమ్ముకుంది. ఒక దుర్మార్గమైన గద్ద గర్జన్ అక్కడికి వచ్చింది. అందరూ భయంతో దాక్కున్నారు, కానీ చిక్కీ ధైర్యంగా నిలబడింది. గర్జన్ గొంతెత్తి, "ఈ ఊరు నాది. ఎవ్వరు నాకు ఎదురుకాలేరు" అన్నాడు. ప్రాణులు భయపడ్డాయి. చిక్కీ గట్టిగా, "నువ్వు మా స్నేహితుల్నే బెదిరించలేవు" అని ధైర్యంగా చెప్పింది. చిక్కీ తన మిత్రులని దగ్గరికి పిలిచి, "మనం కలిసి తెలివిగా పనిచేద్దాం" అన్నది. అందరూ సిద్ధమయ్యారు. చిక్కీ ఒక అద్భుతమైన పథకం చెప్పింది. చిక్కీ, గిల్లి కలిపి గొట్లతో నెట్ తయారు చేశారు. తాబేలు దాన్ని పొలానికి తీసుకెళ్లాడు. గడ్డి మీద గింజలు చల్లారు. అందరూ దాక్కున్నారు. గర్జన్ మళ్లీ వచ్చి గింజలు చూసి నవ్వాడు. "ఇంత తిండిని ఎవరు వదిలారో" అన్నాడు. వెంటనే పొలానికి దిగిపోయాడు. చిక్కీ అందరికీ సంకేతమిచ్చింది. గర్జన్ దిగగానే మిత్రులు నెట్ లాగారు. గర్జన్ చిక్కుకున్నాడు. తన రెక్కలతో బద్దకాడాడు, కానీ వాయిదా లేదు. అందరూ ఆనందంతో కేకలు వేశారు. గ్రామస్తులు పరుగెత్తుకుంటూ వచ్చారు. చిక్కీ మమ్మల్ని రక్షించింది అని అభినందించారు. అందరూ కలిసి ఆనందంగా పలకరించారు. గర్జన్, "నేను తప్పు చేశాను. ఇకపై ఎవరినీ బాధించను" అన్నాడు. చిక్కీ దయతో గర్జన్ని మాఫీ చేసింది. అందరూ ఒప్పుకున్నారు. గ్రామంలో పెద్ద ఉత్సవం ఏర్పాటు చేశారు. చెరువు దగ్గర పండ్లు, పూలు, రంగులు పెట్టారు. చిక్కీకి ధైర్యవంతురాలు గా గౌరవం ఇచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. గర్జన్ ఇప్పుడు స్నేహితుడయ్యాడు. చిక్కీతో కలిసి ఆకాశంలో ఆటలు ఆడేవాడు. పిల్లలకి ఏమీ భయం లేదు. అందరూ స్నేహంగా ఉండేవారు. చిక్కీ చిన్న పిల్లలకి కథ చెప్పింది. ధైర్యంగా ఉండాలి, మిత్రులతో కలిసి ఉండాలి అన్నది. పిల్లలు ఆసక్తిగా విన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని తీర్మానించారు. రాత్రి నక్షత్రాల కాంతిలో అందరూ చెరువు పక్కన సేద తీరారు. చిక్కీ ఆకాశం వైపు చూస్తూ సంతోషించింది. శాంతమైన గాలి వీస్తోంది. చిక్కీ ఒక పెద్ద గూడు కట్టింది. అందులో ఎవరికైనా ఆశ్రయం ఇచ్చేది. అది స్నేహం, భద్రతకు సంకేతంగా మారింది. అందరూ మెచ్చుకున్నారు. గ్రామస్తులు చిక్కీకి గౌరవంగా తోట వేశారు. పూల వాసన, రంగులు మురిసిపోయాయి. చిక్కీ పువ్వుల మధ్య పరిగెత్తింది. ప్రతి ఒక్కరికి ఇది ఇష్టమైన చోటయింది. ఒక పెద్ద వట్టి చెట్టు కింద అన్ని జంతువులు చేరి విజ్ఞానం పంచుకునేవారు. చిక్కీ ఉపాధ్యాయురాలిగా మారింది. అందరూ కొత్త విషయాలు నేర్చుకున్నారు. ప్రతి సంవత్సరం ధైర్య దినోత్సవం జరిపేవారు. చిక్కీ నాయకత్వంలో ఊరేగింపు, పాటలు జరిగేవి. పిల్లలు స్ఫూర్తి పొందేవారు. ఆ ఆనందం ఎప్పటికీ కొనసాగింది. చిక్కీ గాలి ద్వారా సందేశం పంపింది. దయ, ధైర్యం, స్నేహంతో జీవించండి అని. అది పక్క గ్రామాలకి చేరింది. అక్కడ కూడా శాంతి వచ్చింది. గ్రామం ఆనందంగా, స్నేహంగా ఉండేది. చిక్కీ అందరి గుండెల్లో నిలిచింది. అందరూ సంతోషంగా జీవించారు. ధైర్యవంతురాలైన చిక్కీ కథ చిరస్థాయిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.